కరీంనగర్ జిల్లా జామికుంట కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు తెలంగాణ రాష్ట్రానికి రాగానే అవి ఇందిరమ్మ పేరు మార్చి పేద ప్రజలకు మరియు వికలాంగులకు మొండి చేయి చూపుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లు ఇస్తున్నారని, దానికి ప్రభుత్వం అధికారులు మద్దతు తెలపడం సిగ్గుచేటని ఒక వికలాంగుడు మున్సిపల్ కార్యాలయంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేయడం జామికుంట ప్రజలకి విస్మయానికి గురి చేస్తుంది. ఈ విషయాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లను ఆ పేరుతో విడుదల చేయాలని అధికారులు పేరు మార్చడం తప్పు పడుతున్నారన్నారు. అలా జరిగిన పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం ముందు మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 887 సర్వే నెంబర్లో మాకు ప్లాట్లు ఇస్తామన్నారు. అవి కూడా టీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుతుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల కనసలలో నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన